రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి. కరెంటు వినియోగం పెరుగుతుండడంతో ఛార్జీల పెంపుపై నజర్ పెట్టాయి డిస్కంలో. విద్యుత్ వినియోగం ఆధారంగా ఛార్జీల పెంపు ఉండే ఛాన్స్ ఉంది. గృహ వినియోగదారులపై ఈ భారం పెద్దగా ఉండకపోయినా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై భారం పడనుంది. రాష్ట్రంలో ఎండాకాలం మొదలైంది. దీనికి తోడు కరెంటు కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇదేది కోతల కష్టాలు కావు, ఛార్జీల మోత. ఏప్రిల్ నుంచి స్టేట్లో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. ధనిక, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలపై కరెంటు భారం పడనుంది. పేద, మధ్యతరగతి గృహ వినియోగదారులకు ఛార్జీల భారం నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు సమాచారం. గృహ వినియోగంలో 100 యూనిట్ల లోపు వినియోగంపై ఈసారి ఛార్జీలో మార్పులుండవని తెలుస్తోంది. గృహ కేటగిరీలో 50 యూనిట్ల లోపు యూనిట్కు ₹1.45, 51 యూనిట్ల నుంచి 100 యూనిట్ల లోపు యూనిట్కు ₹2.60 విద్యుత్ ఛార్జీలు ఎప్పట్లాగే ఉండనున్నాయి. ఇక 101 యూనిట్ల నుంచి 150, 151 నుంచి 200 యూనిట్ల వినియోగదారులపై ఛార్జీల భారం స్వల్పంగా పడే ఛాన్స్ ఉంది. అటు 200 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వినియోగంపై 1% వరకు పెంపు ఉండనుంది. 400 యూనిట్లు మించితే ప్రస్తుత యూనిట్పై ₹8.50 చొప్పున ఛార్జీలు వడ్డిస్తుండగా అది ₹9కు పెరగనుంది. అటు వాణిజ్య పరిశ్రమలపై 5 నుంచి 10% మధ్య ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. డిస్కంలు 2016-17 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయ అవసరాలు రిపోర్టును ఇవాళ ఈఆర్సీకి ఇవ్వాల్సి ఉంది. డిస్కంల ప్రతిపాదనలపై పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత రిటైల్ టారిఫ్ ఉత్తర్వులను ఈఆర్సీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సీఎంతో డిస్కంల చర్చల తర్వాత ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనుంది.